హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ గైనకాలజిస్ట్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. సో ఒక్కసారి మీకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంది అని గుర్తించిన తర్వాత దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి, ఎట్లా మేనేజ్ చేయాలి? సో పాలిసిస్టిక్ ఓవరీస్ మేనేజ్మెంట్ బ్రాడ్లీ మనం 2 కేటగిరీస్లోకి డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ది మీరు చేయగలిగింది డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో అన్నిటికంటే ముఖ్యమైనది లైఫ్ స్టైల్ చేంజ్. ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తారు. ఫస్ట్ మనం తినే ఆహారంలో డైట్ చేంజ్ చేసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్, ఈజీగా తినే బర్గర్స్, పిజ్జాస్ ఇట్లాంటివన్నీ మానేయాలి. కాకపోతే మొత్తం అన్నం మానేయాలని కాదు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పెంచాలి. వీటి వల్ల తిన్న తర్వాత బాడీలో గ్లూకోజ్ వాల్యూ ఒకేసారి పెరగకుండా స్లోగా పెరుగుతూ బాడీకి కావాల్సిన ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. సో బ్రౌన్ రైస్ తినొచ్చు, పల్సెస్ అంటే పప్పు పదార్థాలు తినొచ్చు, మామూలుగా మనకు ఇంట్లో నార్మల్గా చేసుకునే ఫుడ్ అన్నీ తినొచ్చు. ఆయిలీ ఫుడ్స్, స్వీట్స్, వేపుడు పదార్థాలు ఇవి మానేయాల్సి ఉంటుంది. బయట నుంచి తెచ్చుకునే ఈజీ ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇట్లాంటివన్నీ మానాల్సి ఉంటుంది. దీంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్, రోజు అట్లీస్ట్ 1 గంట సేపు పాటు సమ్ ఏరోబిక్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. అలాంగ్ విత్ దట్ వీక్కి 3 to 5 times స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీటి వలన బాడీ గ్లూకోజ్ మేనేజ్మెంట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. పాలిసిస్టిక్ ఓవరీస్ సిమ్టమ్స్ కూడా చాలా వరకు కంట్రోల్లో వస్తాయి. దాంతోపాటు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళలో చాలా మందిలో ఒబెసిటీ అంటే బరువు ఎక్కువ ఉండడం చూస్తూ ఉంటాము. సో మీరు ప్రస్తుతం ఉన్న బాడీ వెయిట్కి అట్లీస్ట్ 10% బాడీ వెయిట్ తగ్గగలిగితే మీ సిమ్టమ్స్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు మనం నెక్స్ట్ చేయవలసింది మెడికల్ మేనేజ్మెంట్. సో మెడికల్ మేనేజ్మెంట్లో ఫస్ట్ వాడేది కంబైన్డ్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఆర్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ పిల్స్. ఇవి సైక్లికల్గా ప్రతి మంత్లో 3 వారాల పాటు ట్యాబ్లెట్ వేసుకొని 1 వారం ట్యాబ్లెట్ లేకుండా ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల మీకుండే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా వరకు కంట్రోల్లో వస్తాయి. దాంతోపాటు ఇందులో మనం యాంటీ ఆండ్రోజన్స్ ఉండే పిల్ కనుక ఎంచుకోగలిగితే అన్వాంటెడ్ హెయిర్, యాక్నే ఇటువంటి సిమ్టమ్స్ కూడా చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు. దాంతోపాటు ఇన్సులిన్ సెన్సిటైజర్స్ అంటే బాడీలో ఉండే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేయడానికి మెట్ఫార్మిన్ వంటి ఇన్సులిన్ సెన్సిటైజర్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఈ 21 day పిల్ పడకపోవచ్చు. అటువంటి వారిలో పీరియడ్స్ రెగ్యులర్గా ఉండడానికి ప్రతి నెల 5 నుంచి 10 రోజుల పాటు ప్రొజెస్ట్రాన్ అనే టాబ్లెట్ని కూడా ఇస్తారు. ఇటువంటి మెడిసిన్స్తో మనం పాలిసిస్టిక్ ఓవరీస్ని చాలా వరకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు.